హాయ్ హలో వెల్కమ్ టు మగటా మీడియా. మెగాస్టార్ చిరంజీవి గారు రీసెంట్గా కొంతమంది మెగాస్టార్ చిరంజీవి గారి మీద కొన్ని ఫేక్ వీడియోసు, ఫేక్ ఫొటోసు, కొన్ని మార్ఫింగ్ చేసినటువంటి మీమ్స్ పెట్టి చాలా సునకానందం పొందుతున్నారనే చెప్పాలి. మెగాస్టార్ అంటే ఒక శిఖరం అనే చెప్పాలి. ఎంతోమందికి ఆయన ఒక ఇన్స్పిరేషన్గా చెప్పాలి. ఏ రంగంలో చాలామంది చాలా గొప్ప గొప్ప వ్యక్తులే ఉన్నారు. అంటే వీళ్ళకి ఎందుకని చిరంజీవి గారు నచ్చట్లేదో ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకనో మరి వీళ్ళకి చిరంజీవి గారు పోటీ అనుకుంటున్నారో, లేదంటే వాళ్ళు అభిమానించే నాయకుడికి, లేదంటే వాళ్ళ అభిమానంగా చూసుకునేటువంటి వ్యక్తికి చిరంజీవి గారు పోటీ అని ఎందుకు అనుకుంటున్నారో నాకు అది తెలియదు. చిరంజీవి గారు ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని చూశారు, ఎన్నో కుట్రలే చేశారు. చిరంజీవి గారిని ఎదగకుండా ఉండాలని, చిరంజీవి గారిని అడ్డుకోవాలని, ఆయన ఎదుగుదలను అడ్డుకోవాలని చాలా ప్రయత్నాలే 30-40 ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నారు. కానీ ఆయన్ని ఇది కూడా పేకలేకపోయారు. చెప్తున్నాగా, మీలాంటి వాళ్ళు ఇసిరేటువంటి రాళ్ళని పునాదులుగా వేసుకుని ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా చెప్పాలంటే ప్రపంచం గర్వించతగ్గ ఒక గొప్ప మానవతావాదిగా, ఒక గొప్ప హీరోగా తనని తాను చెక్కుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి ఆయన. ఏదో ప్రతి రంగం వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా, అంటే కష్టపడి మనం పని చేస్తే సాధించింది ఏదీ లేదు అని చెప్పి ఒక ఎగ్జాంపుల్గా నిలిచేటువంటి వాడికి ఆయనే. అలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి, సమాజం సేవ చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి శిఖరం గురించి చాలామంది వీధి కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. కష్టం వచ్చిందంటే అసలు వాళ్ళ ఇంటి నుంచి మొట్టమొదటి చెయ్యి చిరంజీవి గారిదే వచ్చేది. అది ఇప్పటి నుంచి కాదు, 30-40 ఏళ్ల నుంచి కూడా. అది ఇప్పటికీ ఆ కుటుంబం నుంచి ప్రతి ఒక్కరూ ఆ సమాజ సేవ వైపే ఉంటున్నారు. అంటే ఆయన నింపినటువంటి ఆ నరనరాల్లో ఆ సేవా భావమే. ప్రతి ఒక్క అభిమాని ఆయన సినిమా వస్తుందన్నా, ఆయన పుట్టినరోజు వస్తుందన్నా, ఆయన కుటుంబం నుంచి ఎవరికి ఎటువంటి సినిమా వచ్చిందన్నా, ఇంకొకటి హ్యాపీగా ఉన్నారన్నా కూడా, కష్టాల్లో ఉన్నారన్నా కూడా వాళ్ళ అభిమానులు సైతం అన్నదానాలు ఇంకొక రూపంలోనో, నేత్రదానమో, బ్లడ్ బ్యాంక్ అనో చేస్తున్నారంటే ఆయన నుంచి తీసుకున్నటువంటి ఆ మంచి ఆలోచనే. అప్పటి వరకు సినిమాలంటే ఓకే, సినిమా చూడాలి, ఎంజాయ్ చేయాలి, పేపర్లు ఎగరేయాలి, కటౌట్లకి పాలాభిషేకాలు, క్రాకర్స్ పేల్చాలి, ఇంట్లో డబ్బులన్నీ తీసుకెళ్ళి నాశనం చేయాలనుకునే వాళ్ళనే చూసాం. కానీ అభిమానం అంటే ఇలా కాదు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. ఆ అభిమానం సమాజ సేవ వైపు మళ్లించినటువంటి ఏకైక హీరో మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అని చెప్పాలి. ఆ టైంలోనే ఎంతోమంది దాన్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకుని అప్పటి వరకు చేయనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నా, దాన్ని ఇప్పటికీ చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుని యంగ్ హీరోలు సైతం ముందుకు వెళ్తున్నారన్నా అది ఆయన మొదలెట్టింది కాబట్టే. ఆయన అంతకుముందు ఎవరన్నా చేశారంటే చేయలేదు కాబట్టే ప్రచారంలోకి రాలేదు. అందుకనే కుళ్ళు సస్తున్నారనే చెప్పాలి. ఆయన ఈరోజు చాలామంది ఆయన్ని చూసి ఈర్షపడుతున్నారంటే మీ ఓడికన్నా గొప్పోడు కాబట్టే ఈర్షపడుతున్నారనే ఆలోచన రావాలి. మీకన్నా, మీరు అభిమానించే వ్యక్తుల కన్నా ఆయన ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతున్నాడనే మీరు చేసేటువంటి కుట్రలు, కుతంత్రాల్లో భాగమనే చూడాలి. మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఆయన్ని పీకేది ఏమీ ఉండదు. ఈరోజు స్ట్రీట్ బైట్ రవి అనే ఒక వ్యక్తి ఆయన ఒక గొప్పగా, ఆయన ఇన్స్పైరింగ్గా తీసుకొని ఒక హోటల్ స్టార్ట్ చేసి ఎంతో ఉన్నతమైనటువంటి విలువలకు ఆయన ఒక, అంటే మొన్న డీప్ ఫేక్ వీడియోల మీద చిరంజీవి గారికి కంప్లైంట్ ఇచ్చారు. ఇలాంటి వాళ్ళందరినీ ఎక్కడైనా సరే ఆపండి అని చెప్పి. ఇప్పటివరకు నేను పట్టించుకోలేదు. ఇలాంటి సైకోలు, ఇలాంటి ఆలోచన తీరు ఉన్నటువంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరం అని చెప్పే ఇప్పటిదాకా ఆయన సాఫ్ట్ కార్నర్గా కనిపించినటువంటి చిరంజీవి గారు ఒక త్రినేత్రుడై ఆయన ఈరోజు చాలామంది మీద కేసులు పెట్టించి లోపల వేయాలి, ఇలాంటి ఆలోచనలు ఇక్కడే తుంచేయాలి అని చెప్పి ఒక బలమైనటువంటి ఒక కార్యాచరణకు రూపొందించారు. అయితే ఈ స్ట్రీట్ బైట్ రవి అనే వ్యక్తి చిరంజీవి దాబా అని పెట్టడం, అది చిరంజీవి గారి పేరు, ఫోటో వాడుకుంటున్నారని చెప్పి నోటీసులు రావటం, దాని గురించి ఆయన కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇంత చిరంజీవి గారు మంచిగా ఉంటే స్ట్రీట్ బైట్ రవి లాంటి వ్యక్తులకి చాలా ఎంత మంచి జరిగిందో ఇప్పుడు ఆయన మాటల్లో మనం విన్నాం. అలాగే చిరంజీవి గారిని చెడుగా ఆలోచించి చెడు రూపంలో ఆయన తీసుకువెళ్ళాలని, ఆయన మాటల్ని, ఆయన ఫొటోస్ని తీసుకువెళ్ళాలనుకుంటే చిరంజీవి గారు ఏ రకమైనటువంటి సమాధానం చెప్తారో ఇప్పుడు అదే జరుగుతుంది. దయా చౌదరి అనే ఒక, అది ఆడ మగ నాకైతే అర్థం కావట్లేదు, కానీ అటు ఇటు కాని వ్యక్తి ఏమో, వాళ్ళకైనా గౌరవం ఉంటుందేమో కానీ వీళ్ళకి అంతకన్నా గౌరవం లేకుండా బ్రతుకుతున్నారు. ఒక అమ్మకి అబ్బకి పుడితే ఒక ఇలా ప్రవర్తిస్తారని అయితే నేను అనుకోవట్లా. మనిషి అన్నం తింటే
ఇలాంటి మాటలు మాట్లాడతారేమో అనుకోవట్లా. అంటే ఆయన కుటుంబాన్ని కానీ ఎదుర్కోవాలంటే ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడిన, అంతేగాని ఇలాంటి చీప్గా మాట్లాడేటువంటి పరిస్థితి ఎవడు చేయడు. అటు ఇటు కానోళ్ళే చేస్తారు. మీరు చెప్పాలంటే ఆడ మగ అటు ఇటు కానటువంటి ఇంకొకళ్ళు కూడా కాదు, మీరు ఇంకొక జాతికి సంబంధించినటువంటి వ్యక్తులేమో అనిపిస్తుంది. సిగ్గు లజ్జ లేకుండా అశుద్ధం తిని బ్రతుకుతారు చూసారా, దాన్ని వాడితేనే మీరు ఇలా మాట్లాడగలుగుతారు. లేకపోతే ఆయన మీద చేయాల్సినటువంటి అవసరం ఏంటి? మీ ఇంట్లో మీ అమ్మ, మీ అక్క, మీ చెల్లి, మీ భార్యను పెట్టుకుని ఆ ఫోటోలు ఎడిట్ చేసుకుని తగలాడండి. ఆ వీడియోస్ పూర్ణ వీడియోస్ పెట్టడం ఏంట్రా, సైకో ఎదవల్లారా, నాకు అర్థం కాదు. అదే వీడియోలో మీ అమ్మని మీ నాన్న పెట్టి తీసి చూడు, జనాలు చూస్తారేమో, అప్పుడు వాళ్ళ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది నీకు కూడా. అందుకే నాకు తెలిసి చిరంజీవి గారు ఆలోచించారు. రేపొద్దున నాకు వచ్చింది, రేపొద్దున వాడు అభిమానించే వ్యక్తికి నాలా కొంతమంది ఎవరన్నా ఇబ్బంది పడి వాడికి కూడా ఇలాంటివి చేస్తే ఇది చాలా సమాజం ఎటువైపు వెళ్ళిపోతుందో అనే ఆలోచనతోనే ఆయన ఆపాలనుకున్నారేమో. చాలా సందర్భాల్లో ఇలాంటివి చేస్తున్నారు కదా అని ఎన్నోసార్లు చాలామంది చెప్పినా కూడా బ్రతకను ఉండే వాళ్ళు కూడా నా మీద పడి ఏడవడంతోనే వాళ్ళకి జీవనోపాధి వస్తుందేమో, మాట్లాడడంతోనే వాళ్ళ కడుపు నిండుతుందేమో, బ్రతకను ఉండని వదిలేశారు. కానీ సాఫ్ట్ కార్నర్గా ఆయన చూడడం మానేశారు. కానీ ఆయన ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది. దీనికి సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఆయన వెన్నుతట్టి నిలబడాల్సినటువంటి టైం ఇది. సమాజం అంతా కూడా, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన వెనుకుండి నిలబడాల్సినటువంటి టైం ఇది. రేపొద్దున ఆయనకు వచ్చింది, రేపొద్దున నీకు వస్తుంది, రేపొద్దున నువ్వు అభిమానించినటువంటి నాయకుడికి, హీరోకి కూడా వస్తుంది. అందుకే ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి తాలూకా నువ్వు ఎదుర్కోవాలనుకుంటే, ఆయన్ని ఎదిరించాలి అనుకుంటే ఒక మగాడిలా ధైర్యంగా ముందుకు వచ్చి నిలబడు, కలబడు, ఆయనతో రాజకీయం చేయి, మాటల యుద్ధం చేయి. అంతే తప్ప చేతగాని దద్దమ్మల్లాగా ఇలాంటి మాటలు ఏంట్రా? పవన్ కళ్యాణ్ గారితో నీకేమన్నా ఇష్యూ ఉందా? ఆయన రాజకీయం ఎదిగితే నీకేమన్నా నొప్పి వస్తుందా? నువ్వు సంపాదించుకోవడానికి ఇబ్బంది కలుగుతుందా? వెళ్ళు ఆయనతో రాజకీయంగా కలబడు, ఎలక్షన్స్లో పోటీ చేయి, ఆయన ముందు నిలబడి గెలిస్తే నువ్వే అవుతావు, నీలో మంచి ఉంటే జనాలే ఓట్లేస్తారు. అంతేగాని సిగ్గు లేకుండా ఆయన కుటుంబం మీద పడేడిస్తే నీరు అంత దిగజారుడు రాజకీయాలు ఇంకేముంటాయి? సిగ్గుమాలినటువంటి పనులు అంటారు. చెప్తున్నా కదా, అశుద్ధం తినేటువంటి వ్యక్తులకే ఇలాంటి ఆలోచనలు కలుగుతాయి. దానికి సమాధానంగానే ఈరోజు చిరంజీవి గారు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇలాంటి వ్యక్తులు భయపడుతున్నారంటే, బయటకు వచ్చి అంటే వాడి ఫోటో కూడా వాడు పెట్టుకోలేనంత ఆడంగి వెధవనాలి. ఇంకా చెప్పాలంటే అసలు దేనికి పనికిరానటువంటి ఒక వ్యక్తి ఈ సమాజంలో ఉంటాడు చూసావా, అలాంటి వాడే ఇలాంటి చేసుకుంటూ నా బ్రతుకు తెరువు ఇంతే అనుకునేటువంటి బ్రతుకుంటా చూసారా, ఆడిది ఆ బతికే. అంతే తప్ప వీడికి ఏ పని చేత కాదు. కాళ్ళు చేతులు అన్నీ చచ్చుబడిపోయినటువంటి వ్యక్తులు కూడా ఏదో ఒక పనులు చేసుకుని బ్రతుకుతున్నారు. సమాజానికి ఏదో రకంగా, ఈ దేశానికి ఉపయోగపడేటువంటి మాటలన్నా మాట్లాడుతున్నారు. కానీ ఇలాంటి వ్యక్తి ఈ దేశానికి, ఈ సమాజానికి, ఆ కుటుంబానికి కూడా దరిద్రం అనే చెప్పాలి.